హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగినప్పుడు అంటే ఎనకల నుంచి తీసి ఇక్కడ మీరు పెట్టడం జరుగుతది. సో, ఇక్కడ అంటే మొత్తం హెడ్ పైన ప్రాసెస్ ఉంటది గాబట్టి, అంటే హెడేక్ గాని, అంటే బ్రెయిన్‌కి ఏదన్నా అవ్వడం గాని ఇట్లాంటివి ఏమన్నా మంచి జరుగుతాయా? క్వశ్చన్. చాలామంది అనుకుంటారండి హెయిర్ మీద చేస్తున్నారు కాబట్టి బ్రెయిన్కి ఏమన్నా అవుద్దని. యూజువల్గా ఏంటంటే మంచి ఆపరేషన్ థియేటర్లో, మంచిది అంటే పాష్ స్టైలిష్గా ఉండే ఆపరేషన్ థియేటర్ కాదు, స్టెరైల్గా ఉండే ఆపరేషన్ థియేటర్లో ఇన్ఫెక్షన్స్ లేకుండా జాగ్రత్తగా క్లీన్ చేసి, జాగ్రత్తగా మెయింటైన్ చేసి, యాంటీబయాటిక్స్ జాగ్రత్తగా ఇచ్చుకుని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఏమీ కాదండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, వచ్చినా కూడా మనకి స్కిన్ కింద ఒక లేయర్ ఆఫ్ మజిల్ ఉంటుంది. ఆ మజిల్ కింద బోన్ ఉంటుంది. బోన్ లోపల ఇంకొక లేయర్ ఉంటుంది బ్రెయిన్కి ప్రొటెక్షన్. దాని కింద బ్రెయిన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఇది క్రాస్ చేసి బ్రెయిన్ దాకా అయితే వెళ్ళదండి. కాకపోతే ఇన్ఫెక్ట్ అయిన కేసెస్లో పేషెంట్ ఎందుకు చచ్చిపోయాడని మీరు అడగొచ్చు. ఇందాక ఒక పేషెంట్ చనిపోయాడు డెంటల్ డాక్టర్ చేస్తే అని చెప్పాను కదా. ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి. మొత్తం స్ప్రెడ్ అయినప్పుడు అది ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లోకి వెళ్ళినప్పుడు సెప్సిస్ అంటాం. అలా సెప్సిస్ అయ్యి చనిపోతారు పేషెంట్స్. ఓకే.